దీపావళి అంటేనే దీపాలు వరుస అని చెప్తూ దీపాలు మాత్రమే పెట్టండి, గో ఫర్ గ్రీన్ దివాళీ అంటూ చెప్పే నాకు రాకెట్ అయితే ముద్దాడేసింది నా మూతినైతే. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా? గో ఫర్ గ్రీన్ దివాళీ అంటూ లైవ్లో తెగ చెప్పేశాను కదా. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక రాకెట్ సుర్రుమని వచ్చి భుజాన్ని కొట్టుకుంటూ వచ్చి మూతినైతే ముద్దాడేసింది. ఆరు బయట కూర్చున్న నాకు కనిపించిన ఆకాశంలో చుక్కలన్నీ లెక్క పెడతా ఏడుస్తా కూర్చున్నాను. పెద్ద వాపును చూసి ఏదో బొటాక్సో ఫిల్లర్సో అనుకున్నారు. రాకెట్ వల్ల జరిగిన దారుణం అండి ఇదైతే. భుజం అయితే చాలా నొప్పి అనిపించింది. ఐస్ కాపడం పెట్టించుకుంటా మూతికి ఇట్లాగా ఐస్ని అయితే రాసుకుంటా ఉన్నాను. మా ఆయన గారు అయితే ఫోన్లో అయితే తగ్గెత్తికేస్తున్నారు పరిష్కారం కోసం. టపాసులు కాల్చేటప్పుడు మన తప్పు ఉన్నా లేకపోయినా అవతల వారి తప్పిదం వల్ల అయినా కూడా మనకి ఇట్లాగా ఇంజురీస్ అయితే జరగవచ్చు. అదే ఇలాంటి దెబ్బ చిన్నపిల్లలకో వృద్ధులకో తగిలితే ఎట్లాగా? క్రాకర్స్ వెలిగించడం వరకే మన చేతిలో ఉంటుంది. వెలిగించిన తర్వాత అది ఎటుపోతుంది అనేది ఎవ్వరూ చెప్పలేము. చేతిలో క్రాకర్లు ఉన్నాయి కదా అని ఇష్టాసారం కాల్చొద్దండి. చూసుకుని జాగ్రత్తగా కాల్చండి. హ్యావ్ ఏ సేఫ్ దివాళీ.